హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చంది స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. సో ఈరోజు వచ్చేసి వీడియో వినాయక చవితి కావున వినాయక చవితి సందర్భంగా మా కాలనీలో మేము వినాయకుడిని పెట్టుకున్నాము 1 to 5 డేస్కి. దానికి కావాల్సినవి మేము ఇంట్లో నుంచి ప్రసాదం తీసుకొని వెళ్ళాము. సేమియా చేసాము చూడండి. సో సేమియా అనేది దేవునికి ఉండ్రాలు అనేది చాలా ఫేమస్, పులిహోర సేమియా. సో అందులో భాగంగా సేమియా ఒకరోజు చేసాము. ఈ వ్లాగ్ వచ్చేసి నేను 4th డే తీశాను. చాలా వరకు వ్లాగ్స్ తీసి పెట్టా కానీ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. సో వీడియో కోసం అనేది చాలా డేస్ అవుతుంది కాబట్టి లాంగ్ వీడియో పోస్ట్ చేయక వినాయకుని మహిమ వల్ల వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి కాలనీలో పెట్టుకున్నాము, ఇంట్లో అయితే పెట్టుకోలేదు, కుదరలేదు. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. సో ఇది వచ్చేసి మా ఇంటి పక్కల వినాయకుడు, మా కాలనీలలో చూడండి ఎంత హ్యాపీగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. పల్లెటూర్లలో అయితే చాలా బాగుంటుంది, అందరు కలిసి కలిసి ఆడుకుంటారు. అందరు నైట్ టైం కలిసి ఇక్కడ కోలాటాలు, బతుకమ్మలు, డ్యాన్సులు అన్నీ వేస్తాం. సో మా కలర్లో ఈసారి వినాయకుడు ఈ విధంగా తీసుకున్నాము. సో ఎలా ఉంది చూడండి. చాలా నిష్టగా ఉండి పూజలు చేసుకున్నాము, అన్నదానం చేయించాము. సో ఇక ఇక్కడ చిన్న చిన్న మట్టి వినాయకులు చూడండి, ఓ పాప చేసుకొని మాకు ఇచ్చింది. చాలా బాగున్నాయి, మట్టితో తయారు చేసిన మట్టి వినాయకుడు. సో ఇక్కడ అన్నిటికీ అన్నీ ఎలాంటి డిస్టర్బెన్స్ అలాంటివి ఏం లేకుండా నీట్గా దేవుణ్ణి పెట్టేసుకొని ప్రశాంతంగా ఉన్నాం. మా కాలనీ పేరు వచ్చేసి ప్రశాంతమైన కాలనీ. సో ప్రశాంతంగా ఉండాలనేసి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది వచ్చేసి పెద్ద లడ్డు 5 kgs. సో ఇవల్ల దేవుని దగ్గర ఉంచుకున్నాము మేము చాలా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుడు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆ రోజు పూజ చేయడం జరిగింది మేమే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము వినాయక చవితి. ఉన్న 5, 6 డేస్, 9 డేస్, 11 డేస్ పిల్లలతో హ్యాపీగా ఉంటాడు వినాయకుడు, అందరితో ఆడుతూ పాడుతూ. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. సో చూడండి, నేను అక్కడ కూర్చొని కొద్దిసేపు వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. చాలా రీల్స్ చేయడం కూడా జరిగింది. మెల్లమెల్లగా రీల్స్ కూడా పోస్ట్ అవుతూ ఉన్నాయి. సో చూడండి ఎలా ఉంది మా వినాయకుడు. మీ వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో అందరికీ ఒక చిన్నటి విన్నపం, వినాయకుడు అనేది రైట్ సైడ్లో ఉండాలి. ఇక్కడ మా ఏరియాలో పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇగో ఇది పెద్ద లడ్డు, 5 kgs పెద్ద లడ్డు చూడండి ఎంత బాగుంది, మంచిగా డెకరేట్ చేసి ఇచ్చారు వాళ్ళే పైన. సో అది 5 kgs లడ్డు. ఇక్కడ వచ్చేసి 3 kgs లడ్డు చేతిలోనే పెట్టాము. దేవునికి చేతిలో ఉన్న లడ్డు తీసుకుంటే చాలా మంచిది అంట చాలామంది అంటారు. సో అలా పూజలో ఉన్నప్పుడే చేతిలో పెట్టేసాము. అక్కడ ఒకటి యాపిల్ పండు కూడా పెట్టాము తొండం మీద. తొండం వచ్చేసి రైట్ సైడ్లో ఉంటే చాలా మంచిది అంటారు చాలా వరకు పురోహితులు. సో అందుకే రైట్ సైడ్లో ఉన్న తొండాన్ని ప్రిఫరెన్స్ చేయండి ఎవరైనా. సో ఈ విధంగా మేము చిన్నగా మట్టి వినాయకుల్లో చూడండి ఎంత బాగున్నాయి. ఇంత పెద్ద గణపతి పెట్టిన చిన్న మట్టి వినాయకుడు పెడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇది వచ్చేసి మా దీపం అండి. చాలా అసలు కొండెక్కకుండా మంచిగా ఉంది దీపం అయితే 5 డేస్. ఇదిగో చూడండి, నేను టైంపాస్కి వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నాను. అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది వినాయకుని దగ్గర. చూడండి, నైట్ మేము ప్రసాదం చేసి దేవునికి ఎక్కించాము. చూడండి, ఇగో చూడండి, దేవునికి మంచిగా సేమియా చేసాము, దేవునికి పూజ చేశాను. మంచిగా అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకా చూడండి సేమియా దేవునితో పాటు మీకు కూడా. సో మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ఉన్న 5 డేస్ కానీ 6 డేస్ కానీ చాలా హ్యాపీగా ఉంటాం అందరం. చూడండి ఇంకా. సో వినాయకునికి మేము కొట్టిన ప్రతి రోజులలో 3 డేస్ ఖచ్చితంగా కొబ్బరికాయల్లో ఫ్లవర్ వచ్చింది. అది ఇంకా హ్యాపీ మాకైతే ఆ 3 డేస్ ఫ్లవర్స్ రావడం అనేది. సో చూడండి,
నేను మంచిగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకునేదాన్ని. సో మనం ఏ పూజ చేయాలన్నా మనకు ఇంపార్టెంట్ ఎవరు అంటే గణపతి కదా. ఫస్ట్ గణపతి దేవుని తర్వాతనే ఏ దేవునికైనా పూజ చేసుకోగలుగుతాం. సో అలాగా ఫస్ట్ ఏ దేవునికైనా గణపతికే పూజ చేయాలి. మీ పూజ ఎలాగైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి పిల్లలు ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో అక్కడ మా దగ్గర చాలా అంటే చాలా బాగా పాడుతున్నాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలియజేయగలరు. నెక్స్ట్ టైం ఇంకా బాగా పెట్టుకుంటాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్తే సెట్ చేసుకోగలుగుతాం వినాయకుని దగ్గర. సో మా ఏరియాలో ఉన్న గణపతి ఈ విధంగా ఉంది. చూడండి ఇంకా సో మా హనీ పాప చాలా అంటే చాలా, హనీ పాప కానీ మిల్కీ స్వీట్ చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తారు కదా 5 days, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పిల్లలు డ్యాన్సులు చేస్తుంటే. చూడండి హారతి ఇస్తున్నాను. దేవునితో పాటు మీకు కూడా హారతి ఇస్తాను. అందరూ హారతి ఆశీర్వాదం తీసుకోగలరు దేవుని దగ్గర. సో ఎలాంటిది ఏదున్నా అగరబత్తులు అనేది మేము నీట్గా ముట్టించుకొని అగ్గిపుల్లలు ఏదున్నా తొక్కుడుదోల పడకుండా ఒక దగ్గర అన్నీ పెట్టేసుకొని వినాయకునితో పాటు అన్నీ పంపిస్తాం. సో చూడండి నేను ఎంత బాగా పూజ చేసుకున్నానో, మంచిగా అనిపిస్తుంది అక్కడ వినాయకుని దగ్గర ఉంటే. మీకు ఎలా అనిపిస్తుంది? అందరికి ఇచ్చేసి నేను కూడా మీకు కూడా ఇస్తున్నాను. చూడండి అందరు హారతి తీసుకోండి. చూడండి అగో మీకు కూడా ఇస్తున్నాం. చూడండి మాతో పాటు మీరు కూడా వినాయకుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆ విధంగా మేము 1 to 4 daysకి సంబంధించిన వీడియో అండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వచ్చేసి బతుకమ్మ కానీ ఏది ఉన్నా కానీ అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి, చూడండి. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా కంటెంట్ ఏమైనా ఉన్నా కూడా చేయగలరు, మాకు ఎలాంటి మిస్టేక్ ఏం లేకుండా. చూడండి మా మిల్కీ పాప ఎంత బాగా మొక్కుతుంది దేవుణ్ణి. సో పిల్లలకి ఇష్టం కాబట్టి పిల్లలు గుంజీలు తీయడం కానీ బుక్స్ పెట్టి అక్కడ చదువుకోనికే ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా వినాయకునికి పెట్టి మొక్కుతారు. సో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ ఉన్న 5 days. నాకన్నా హైట్ ఉన్నాడు దేవుడు, చాలా హ్యాపీ అసలు ఈ ఇయర్. చూడండి పిల్లల గేమ్స్ పెట్టాము, చైర్స్ ఆట ఇది వచ్చేసి ఇది చాలా హ్యాపీ అసలు. పిల్లలకి ఫస్ట్ టైం గేమ్స్ని పెట్టాము. అందులో చాలా అంటే చాలా ఫస్ట్ మా విన్ అవుట్ అయ్యిండు. సెకండ్ వచ్చేసి మా స్వీటి తల్లి అవుట్ అయిపోయింది తొందరగా. చిన్న పిల్లలు ఇద్దరు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు అందరూ. సో మా స్వీటీ అవుట్ అవ్వడం వల్ల నెక్స్ట్ 3 members చూడండి చూడండి ఎంత బాగుంది. పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఎంజాయ్మెంట్ 2 days నుంచి గేమ్స్ అనడం వల్ల పిల్లలు బాగా నిద్రలు పోకుండా ఎనర్జీగా ఆడుతున్నారు అందరూ. సో నెక్స్ట్ అవుట్ అయిపోయింది మా మిల్కీ. సో అలాగా మా మిల్కీ అవుట్ అవ్వడం వల్ల ఇద్దరికి పోటీ పడింది అక్కడ. చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి. అదిగో అవుట్ అయిపోయింది. హనీ గీత ఇద్దరు లాస్ట్లో ఫైనల్గా మిగిలారు. టాప్ 1 టాప్ 2లో. టాప్ 1 వచ్చేసి హనీ, టాప్ 2 వచ్చేసి గీతలో ఉన్నారు. సో ఇది చూడండి ఇంకా చాలాసేపు తిప్పాము. మా పిల్లలు కళ్ళు తిరుగుతున్నాయి అంటే కూడా అట్లనే తిప్పాము. చాలా హ్యాపీగా ఉన్నది ఉన్న 4-5 days మేమైతే పిల్లలతో అందరం కలిసి ఒకటే దగ్గర ఆడడం, అందరి ఇళ్ళలో ఆడడం పాడడం డ్యాన్సులు చేయడం, బతుకమ్మ కానీ పిల్లలకు అదొక ఎంజాయ్మెంట్. మాకైతే భక్తితో పాటు ఎంజాయ్మెంట్ కన్ఫామ్గా ఉండాలి కాబట్టి. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి.
సో ఇదిగో చూడండి, అలా 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 తిరిగి సాంగ్ ఆపేటాలకు ఎవరు కూర్చుంటారు గెస్ చేయండి. హనీ ఎవరు అక్కడ? చూడండి, అగో చూడండి. అదిగో కూర్చున్న ఆమె పేరు హనీ, నిలబడ్డ ఆమె పేరు గీత. నెక్స్ట్ వచ్చేసి స్పూను, గోటి. ఇగో చూడండి, చెంచా గోటి అంటాం కదా పల్లెటూర్లలో చిన్న పిల్లలకు చాలా ఫేమస్ ఈ గేమ్. సో ఈ గేమ్స్కి స్పాన్సర్ అయిన సందీప్కి వీడియో ద్వారా చాలా చాలా థ్యాంక్ యూ. ఆ అబ్బాయి బర్త్డే రోజు ఈ అబ్బాయి గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఫస్ట్ వచ్చేసింది కూడా హనీ, సెకండ్ వచ్చేసింది మా మిల్కీ పాప. సో ఇద్దరు ఫస్ట్ సెకండ్, మిగతా అందరికీ కూడా స్పూన్స్లలో గోటి అనేది పక్కకు పడిపోయి మిస్ అయిపోయింది. సో ఆడిన అందరికీ గిఫ్ట్లు ఇచ్చాము. ప్లస్ ఇంకొకటి ఫస్ట్ సెకండ్కి వచ్చి ఏమేమి ఇచ్చాము నెక్స్ట్